ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన చక్కటి సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయానికి ప్రతిరోజు మనం దేవునితో గడిపే ఉన్నతమైనటువంటిది అద్భుతమైనటువంటిది దేవుని సన్నిధి. యేసయ్య కృపలో, ఆయన యొక్క సన్నిధిలో ప్రతిదినం ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవటానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం వాడుకోవటానికి మనల్ని అప్పగించుకుందాం. I welcome you everyone in the name of Jesus Christ of Nazareth, from every country, from every house. My beloved brothers and sisters in the Lord, welcome you in the name of Jesus for this wonderful time to worship the Lord God Almighty. Today also His Excellency is the King of Kings, Lord of Lords. He is with us. He is in us. His anointing is on us. Praise the Lord. ప్రార్థనతో ప్రారంభించుకున్నా. షల్ వి ప్రే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మా జీవితాల్లో, మా హృదయాల్లో నువ్వు చేస్తున్న ప్రతి మేలుని బట్టి వందనాలు. నీ కృపను బట్టి, నీ కనికిరాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నా దేవా. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా మధ్యలోనికి రండి దేవా. దేవా, మా హృదయంలోనికి రండి దేవా. మా అంతరంగాల్లోనికి, మా ఇంటిలోనికి, మా గృహంలోనికి ప్రభువా. హల్లెలూయా. Yes, you are with us, Lord, always. You are in us. Your anointing is on us always. Hallelujah. We thank you for every country. Thank you for every man and woman. We thank you for your glorious things. We thank you for your grace. Thank you for your hope. Thank you for your faith. Thank you for your word. Thank you for your anointing, God. Thank you for your wonderful things, miracles, wonders, and healings, God, amongst us. In the midst of us, God, you are doing wonderful things. We love you, we thank you, we praise you, Lord. Today also, we invite your presence more and more and more, God, to worship your holy name. నీ నామాన్ని ఆరాధించడానికి, పరిశుద్ధ నామాన్ని, ఘనమైన నామాన్ని, శక్తిగల నామాన్ని ఈ రాత్రి స్తుతించి కీర్తించినట్లుగా నీ ఘనమైన సన్నిధి మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం ప్రభా. దేవా, నీవు ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి రోగిని ముట్టి బాగు చేయండి. మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అల్లర్లను ప్రభా అణిచివేయండి నాయన. మత విద్వేషాలను అణిచివేయండి ప్రభా. కులమని, మతమని, ప్రాంతీయతని దేవా తండ్రి నాయన, కొన్ని వర్గాలు వాంటెడ్గా కావాలని ప్రభా అల్లర్లు రేపుతూ ఉన్నటువంటి శక్తులు నాయన, వారిలో పనిచేస్తున్న దుష్ట శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, చెడ్డ ఆత్మలను అణిచివేయండి, లయపరచండి దేవా. ఇదిగో మా దేశాన్ని దీవించండి. దేశ ప్రధానిని, రాష్ట్రపతిని, దేశం యొక్క ప్రభా మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్స్ దేవా, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. రైతులను దీవించండి ప్రభా. దేవా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అవస్థలు పడుతూ కూటికి గుడ్డకు నివాసానికి బాధపడుతున్న బిడ్డలను దీవించండి. త్రాగుడికి, వ్యసనానికి బలైపోయి, జూదానికి బలైపోయి, నానా రకాలైనటువంటి ప్రభా భయంకరమైనటువంటి చెడ్డ చెడ్డ క్రియలకు, కార్యాలకు బలైపోయి నీ సన్నిధిని ఆరాధించలేకుండా వారిని ఆటంకపరుచిన దుష్ట శక్తులన్నిటినీ నాశనం చేసి ప్రతి బిడ్డను ఈ రాత్రి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కడు కూడా ప్రభా చీకటికి నాయనా, ఈ లోక సంబంధమైన ఆశలకు దగ్గర కాకుండా నీకు దగ్గర ఉన్నట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ఈ దినం కూడా ఆరాధన ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, అగ్నితో నింపండి, అభిషేకంతో నింపండి ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో, మాతో మాట్లాడండి. స్పీక్ విత్ us, Lord, with everyone. స్పీక్ విత్ మీ లార్డ్. మా హృదయాలతో, అంతరంగాలతో మాట్లాడండి ప్రభా. మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించడానికి, యేసయ్యకు వందనాలు చెల్లించడానికి మన జీవితాలు నడిపించుదాం పిల్లరా. మన హృదయాల్ని, మన అంతరంగాలు నడిపించుదాం. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఆరాధించకపోతే అద్భుతం జరగదు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోకపోతే ఈ దేహం యొక్క ఆపరేషన్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్. ఈ దేహం ఆపరేషన్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా పనిచేయాలంటే, నర్వ్ సిస్టమ్ సరిగా పనిచేయాలంటే, నీ మెదడు సరిగా పనిచేయాలంటే,
నీ హృదయం, నీ కిడ్నీలు, నీ లంగ్స్, నీ అవయవ భాగాలన్నీ సరిగా పనిచేయాలంటే, నీ ఆత్మ ప్రాణము దేవుని సన్నిధిలో ఆనందించాలంటే నువ్వు ఆరాధన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. యూ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇఫ్ యూ విష్ గుడ్ లైఫ్, పవర్ఫుల్ లైఫ్. లెట్ us worship together. Praise the Lord. Hallelujah. Let us sing this song called How Great Is Our God. The splendor of King, clothed in majesty, let all the earth rejoice. Let all the earth rejoice. He wraps himself in light, and darkness tries to hide, and trembles at his voice, and trembles at his voice. How great is our God! Sing with me, how great is our God. All will sing, how great is our God. Let us sing. How great is our God. Sing with me, how great is our God. And all will sing, how great is our God. Age to age he stands, and time is in his hands. Beginning at the end, beginning at the end. The Godhead, 3 in 1. Father, Spirit, Son, the Lion and the Lamb, the Lion and the Lamb. How great is our God. Sing with me, how great is our God. All will sing, how great is our God. Let us sing, how great is our God. Sing with me, how great is our God. All will sing, how great is our God. Name above all names, you are worthy of all praise, and my heart will sing, how great is our God. Name above, name above all names, you are worthy of all praise.
You are worthy of all praise, and my heart will sing how great is our God. Name above all names. Name above all names. You are worthy of all praise, and my heart will sing how great is our God. How great is our God. You are my God. How great Holy is our God. How great, names you are. how great Great is God, our holy God, righteous God. How great is our God. Sing with me, how great is our God. All will sing how All great, the praises, how great honor belongs to is God. our Sing to the God. Lord. Oh, how great is our God. He's our God. Sing with me, how great is our God. Worship the Lord. All will sing how Praise the great, name of Jesus. how great is our God. How great is our God. Sing with me, how great Sing with me. is our God. All will sing how great, how great Praise the name of Jesus. is our God. Tonight we worship you, Lord. Oh, Thank you, Jesus. Hallelujah, mighty Lord. Glory to God. Hallelujah. Holy Shandalari. Come on, worship the Lord God Almighty. Praise the name of Jesus.
ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో చింతలన్నీ కలిగినను నిందాలన్నీ నన్ను చుట్టినా చింతలన్నీ కలిగినను నిందాలన్నీ నన్ను చుట్టినా సంతోషముగా నేను యేసయ్యా నిన్నే వెంబడింతును సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో రాత్రి ఆరాధిస్తూ ఆరాధించెదను కనపరిచినట్లుగా నేను నా కీర్తించు. యేసయ్యా నామమయపరిచినట్లుగా దేవాది సన్నిధి నింపుతున్నావు. స్తోత్రాలు. ఈ అభిషేకంతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. ఈ ప్రభావాన్ని మాలో నింపుతున్నందుకు వందనాలు. ఈ వారి నాశనం. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో పరమా ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో యేసయ్యా. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో ఈ రాత్రి సత్యముతో కాలంలో ప్రతి బంధకాలు తెచ్చివేయబడుగా, ఆరాధించెదను నిన్ను అడ్డుగోడలు కూల్చివేయబడుగా, ఆత్మతో దురాత్మ శక్తి ప్రభావం అంతా కూల్చివేయబడుగా. Every wall of Satan be fallen up in Jesus' name. Be destroyed. The gates of devil, the chains of the devil, the bondages of devil be cut off in Jesus' name. Be destroyed in the mighty name of Jesus. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిని ప్రకటిస్తున్నాం ప్రభా. నీ అభిషేకాన్ని ప్రకటిస్తున్నాం ప్రతి గుండెలోనికి, ప్రతి ఇంటిలోనికి, ప్రతి సంఘంలోనికి, ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి పల్లె, ప్రతి ప్రాంతం, వీధుల్లోనికి నాయన, వాడలోనికి నాయన. హే కమ్ ఆన్ జీసస్. అద్భుతమైన అభిషేకం ఆయన దుష్ట శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తుల్ని, మత ద్వేషాలు రేపే దుష్ట శక్తులను నాశనం చేయను గాక. నా దేశము ప్రభువా, నా రాష్ట్రాలు,
నా యొక్క పల్లెలు ప్రాంతాలు నా ప్రజలు దీవెనకరంగా ఉందురుగాక. We pray for our nations, God. We pray for our people. Pray for our Lord God, every man and woman on this earth. Pray for every country in Jesus' name. Holy Ghost, save the nations, God. అద్భుతాలు చేయండి నాయన, మా మధ్యలో నీ మహిమ పొందమని, ఆశీర్వదించమని, దీవించమని, ప్రత్యేకమైన నీ కృప మా ఆంధ్ర రాష్ట్రాల నుంచమని ప్రార్థిస్తున్నాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆత్మలను అణిచివేయండి ప్రభువా. దుష్ట శక్తులన్నిటిని అణిచివేయండి ప్రభువా. దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటి శక్తుల్ని దేవా, సామరస్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని వ్యతిరేకిస్తున్న దుష్ట శక్తులన్నిటిని అణిచివేయండి నాయన. దేవా, నా దేశాన్ని దీవించండి. దేశ నాయకులను, దేశ ప్రజలను, అధికారులను దీవించమని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. టుడే ఆల్సో దిస్ ఈస్ వండర్ఫుల్ టైం, వండర్ఫుల్ డే. God has given us to enjoy the presence every day in His presence. Hallelujah. ఈ రాత్రి కూడా అందరూ బాగున్నారని ప్రభు పేరిట నమ్ముతున్నాను. అందరూ బాగున్నారా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. So tonight also we are going to hear many things from the word of God. ఈ రాత్రి కూడా అనేకమైనటువంటి విషయాలు మనం వినబోతున్నాం. ప్రతిరోజు ఎవ్రీడే, ప్రతిరోజు మన ప్రభువుతో గడుపుతున్నాం పిల్లరా. మరి నాతో పాటు ఏకీపిస్తూ, మాతో పాటు ఏకీపిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఈ భూమి మీద ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సమయాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడే మనం వాటిని వాడుకోవాలి, వినియోగించుకోవాలి, దీవెన పొందాలి. ఆమేన్. వాక్యాన్ని ప్రకటించేవారు కరువవుతారు రాబోయే దినాల్లో. వాక్యం ఉండదు, అంత చెత్త కథలు, పెట్ట కథలు, కొట్ట కథలు ఉంటాయి. వాక్యం ఉండదు. వాక్యం చెబుతారు, నిలబడతారు, కానీ వాక్యం చెప్పరు. వాళ్ళ వాక్యం చెబుతారు, వాక్యం చెబుతారు, వాళ్ళ వాక్యం, దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యం ప్రకటించే సేవకులు కరువైపోయే దినాలు రాబోతామని పిల్లరా. వాక్యాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్. ధనాన్ని ఆశించే సేవకులు ఎక్కువ అవుతారు. శరీరాశని ఆశించే, శరీర కోరికలతో, ఇచ్చలతో, ఇష్టాలతో బ్రతకటానికి ప్రేరేపించే మనుషులు ఎక్కువ అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదేనో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో నుండి నిన్నటి దినం నేను మీకు చదివించాను ఒక వాక్యాన్ని. ఈ దినం కూడా మనం చదువుకుందాం. టుడే ఆల్సో వీఆర్ గోయింగ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇచ్చుటకు అనేది ఉండి ఇంకా బాగుంటది. సో దాన్ని కలిపేది చేశారు. ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అండ్ బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ అండ్ మై రివార్డ్ ఈస్ విత్ మీ టు గివ్ ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ యాజ్ హిస్ వర్క్ షల్ బి. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ప్రతి వాని యొక్క పని, ఈ భూమి మీద పని అనేటువంటి దానికి జీతం ఇచ్చేది మనుషులే కావచ్చు. కానీ జీవితంలో మనం చేసే పనికి, మన జీవితం, మనం నడిపించుకుంటున్నటువంటి మన జీవితం, ఈ భూమి మీద జీవించే జీవిత కాలానికి, బ్రతకటానికి, ఈ భూమి మీద లేదా మనం చేసిన ప్రతి కార్యాన్ని చేయటానికి మనం కూరుకున్నటువంటి ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటిది దేవుడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇంకొక వాక్యాన్ని నేను చదివించాలనుకుంటున్నా. 17వ వచనం, వర్స్ 17 ఆల్సో. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము రమ్ము అని చెప్పవలెను. వినువాడును రమ్ము అని చెప్పవలెను. రండి అని చెప్పాలంట, ఆహ్వానించాలి. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
And the Spirit and the bride say, Come. And let him that heareth say, Come. And let him that is athirst come. And whosoever will, let him take the water of life freely. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కాలంలో పిల్లారా, మనము స్వచ్ఛందంగాను, ఫ్రీగాను, స్వేచ్ఛగాను దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ ఇచ్చేటువంటి జీవజలాన్ని తీసుకోవాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. నేను గత కొద్ది రోజుల నుండి పరలోకాన్ని గురించి, అలాగే ఈ భూమి దేవుని రాకడలు ఏ విధంగా ఉంటుందో, భూమి మీద ఏ కార్యాలు జరుగుతాయో అనేటువంటి విషయాలను కూడా వాక్యంలో నుండి యేసు ప్రభు చెప్పిన దాన్ని, అపోస్తలులు చెప్పిన దాన్ని, అలాగే ప్రవక్త చెప్పిన దాన్ని కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యం 2వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, ఈ యొక్క 3 అధ్యాయంలో మనం చదువుకుంటే, మీరు తర్వాత చదవండి, అక్కడ ప్రవచనాలు అనేటువంటి మనకు కనబడతాయి. పాత నిబంధన యొక్క ప్రవచనాలు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి ప్రవచనాలు, అలాగనే అపోస్తలుల ప్రవచనాలు. నేను నిన్నటి దినం మీతో చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి నానా రకాలుగా ప్రవచించినటువంటి ప్రవచనాల గురించి కూడా, మరి ఎవరెవరైతే ప్రవచించారు, ఈ భూమి మీద చాలా మంది ప్రవచించారు. వారిలో కొంతమంది చాలా ప్రాముఖ్యమైనటువంటి వారిని గురించి నేను మీతో మరి కొద్ది రోజుల నుండి మాట్లాడటం జరుగుతూ ఉంది పిల్లల. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాకుండా, బైబిల్ గ్రంథంలో నుండే ప్రవక్తలు మాత్రమే కాకుండా, అపోస్తలులు మాత్రమే కాకుండా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని కెప్టెన్ బిషోర్ అనేటువంటి అతను కూడా ప్రవచించినట్లుగా, లేకపోతే పుస్తకాన్ని రాసినట్లుగా, ఇంకొక అతను నోస్ట్రాడామస్ అనేటువంటి అతను క్రీస్తు 500వ శతాబ్దంలో ఫ్రెంచి కళాకారుడు అతను. ఇంకో మాట చెప్పాలంటే రచయిత, ఇంకా ఫిజిషియన్, గ్రేట్ ఫిజిషియన్ అంట, మంచి వైద్యుడు అంట కూడా అతను. చాలా గొప్ప వ్యక్తి, పేరు గాంచినటువంటి వ్యక్తి. అతను కూడా ప్రవచించినట్లుగా దేవుని వాక్యము లేకపోతే చరిత్ర మనతో చెబుతా ఉంది. ఇంకా కొంతమంది ప్రవచించారు. చాలా మంది ఈ భూమి మీద ప్రవచిస్తూనే ఉన్నారు పిల్లారా. అయితే దేవుని యొక్క రాకడ గురించి చాలా మంది ప్రవచిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పారంటే, ఇదిగో నేను వచ్చే ముందు ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. ఈ అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ క్రీస్తుల గురించి దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం కూడా మనతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు మనం చదివితే అనేకమైనటువంటి విషయాలు మన తేటగా తెలియజేయబడతా ఉన్నాయి పిల్లరా. యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని చెప్పారంటే, మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టమైనటువంటి విషయము మనకు తెలియజేయబడతా ఉంది. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మనము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. వర్స్ 18, రెవల్యూషన్ chapter 1 verse 18. I am he that liveth and was dead, and behold, I am alive for evermore. Amen. And have the keys of the hell and of death. Sorry. మానవ యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు యేసయ్య స్వాధీనంలో ఉండే పిల్లారా. దేవుని వాక్యంలో నుండి మనం చదివినట్లయితే పిల్లరా, అద్భుతమైనటువంటి మాట నేను చాలాసార్లు మీతో చెప్పుకుంటా వస్తా ఉన్నాను. 21వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చదివినట్లయితే చాప్టర్ 21
verse 5 also. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పెను. 6వ వచనం verse 6 also. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే, అల్ఫయు ఓమేఘయు, అనగా ఆదియు అంతమునైనటువంటి వాడును. దప్పికొనిన వానికి జీవజల బుగ్గలలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. And he that sat upon the throne said, Behold, I make all things new. And he said unto me, Write, for these words are true and faithful. Revelation chapter 21 verse 6 now. And he said unto me, It is done. I am Alpha and Omega, the beginning and the end. I will give unto him that is athirst of the fountain of the water of life freely. ఈ వాక్యాలు చదువుకున్న వాక్యాలన్నీ కొడుకులారా, ఫ్రీగా దేవుడు మనకి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని రాజ్యములో మనం జీవించడానికి కావలసిన జీవజలాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన సింహాసనము పరిశుద్ధమైంది, మహిమ కలిగింది. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన ఆది, ఆయన అంతమై ఉన్నవాడు, ఆయన అల్ఫా, ఆయన ఓమేగా అయినటువంటి వాడు. గ్రీకు పదం అల్ఫా ఓమేగా. దేవుని వాక్యం చెబుతా ఉంటున్నారా, ఆయన చేతిలో తాళపు చెవులు ఉన్నవి. ఆయన చేతిలో ఏ తాళపు చేతులు ఉన్నాయంటే మరణము యొక్కయు పాతాళం యొక్క తాళపు చేతులు ఉన్నాయని దేవుని వాక్యం చెబుతా ఉంది. 20వ అధ్యాయం 11వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే చాప్టర్ 20 verse 11 also. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయింది, వాటికి నిలువ చోటు కనబడకపోయింది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. And I saw a great white throne. Praise the Lord. Hallelujah. దేవుని సింహాసనం, దేవుని యొక్క సింహాసనం చుట్టూ మహిమతో నిండిన సింహాసనాన్ని మనం చూస్తున్నాం పిల్లారా. And him that sat on it, from whose face the earth and the heaven fled away, and there was found no place for them. And I saw the dead, small and great, stand before God, and the books were opened, and another book was opened, which is the book of life, and the dead were judged out of those things which were written in the books according to their works. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళలోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండో మరణము. And the sea gave up the dead which were in it, and death and hell delivered up the dead which were in them, and they were judged every man according to their works. And death and hell were cast into the lake of fire. This is the second death. ఒక సింహాసనం పిల్లలు, అది యేసే సింహాసనం. ఇప్పుడు కొట్టుకుంటున్న మత కలహాలు రేపుతున్న వాళ్ళు కానీ, రాజ్యాల మీద రాజ్యాలతో, జనం మీద జనంతో మనం చెప్పుకున్నట్లు మత్తయి సువార్త 27వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టు మాథ్యూ చాప్టర్ 25 verse also. Upon kingdom and kingdom, upon nations and nations, rise up, rise up. మనుషుల మీద మనుషులు లెగుస్తూ ఉన్నారు, దేశాల మీదకి దేశాలు లెగుస్తూ ఉండి,
కులాలని, మతాలని. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో మత కలహాలు బాగా రేపుతున్నాడు ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందు రాజ్యం సతీష్ కుమార్ గారితో కూర్చొని చక్కగా పెద్ద మంచి మీటింగ్ పెట్టుకున్నారు సతీష్ గారు, మన యొక్క చంద్రబాబు గారు. అని అనుకున్నారు సతీష్ గారిని ఫాలో చేసి చాలా మంది ఉన్నారు కాబట్టి ఓట్లని మనకే పడతాయి అని చెప్పి ఆయనతో పెద్ద మీటింగ్ పెట్టాడు. తర్వాత ఇంకా ప్రముఖులు కూడా, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారనుకండి. ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఓట్లు పడతాయని చెప్పి మరి ఓట్లు వేయడానికి అని చెప్పి ఆ యొక్క చంద్రబాబు గారిని కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకొని పెద్ద పెద్ద మీటింగ్ చేసుకున్నారు. కానీ ఓడిపోయాడు. గెలిచిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఇంకో పదం ఎత్తుతున్నాడు. ఇప్పుడు కన్వర్షన్ చేస్తున్నాడు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కేకులు కట్ చేస్తున్నారు. దేవాలయాలకి ఎవరు చేయమన్నారు? నేను చేయమన్నామా? వాళ్ళే చేసుకుంటున్నారు, ఇష్టంగా చేసుకుంటున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ లో పాటలు పాడారు, క్రిస్మస్ పాటలు, కేకులు కట్ చేశారు. నువ్వు ఉన్నప్పుడు చేశారు, ఈయన ఉన్నప్పుడు చేశారు, అందరు ఉన్నప్పుడు చేశారు. మరి మన దేశం, మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు, కవితమ్మ గారు, కేటీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీలు అన్ని కేకులు కట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా బీజేపీ వాళ్ళు కూడా కేకులు పంపించారు, కట్ చేయించారు. తప్పే ఉంది దాంట్లో. అంటే కేకులు కట్ చేయకూడదంట, లేకపోతే పాస్టర్లకి జీతాలు ఇవ్వకూడదంట. కొంతమంది అంటారు పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు, అది ఎక్కడ నుంచి ఇస్తున్నారు? ట్యాక్స్, మెయిన్ ట్యాక్స్. అంటే పాస్టర్లు ట్యాక్స్ కట్టలేదా? పాస్టర్ గారు కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పడుతుంది, జిఎస్టీ పడుతుంది. అలాగే విశ్వాసులు, పాస్టర్ల యొక్క చర్చిల యొక్క విశ్వాసులు కొనే ప్రతి వస్తువు మీద జిఎస్టీ పడుతుంది, ట్యాక్స్ పడుతుంది. అన్ని ట్యాక్స్లు అందరూ ట్యాక్స్ కడుతున్నారు, మీరే కాదు. క్రైస్తవులంట వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళంట కాదు పిల్లరా. క్రైస్తవులు ఏది ఈ దేశస్తులే. విశ్వాసం గొప్పది, విశ్వాసం గొప్పది పిల్లలు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మతం అనేది అసలు మనిషిలో నుండి పుట్టింది, మనసులో నుండి పుట్టింది, ఈ దేవుడిది కాదు. సో కన్వర్షన్ చేస్తున్నాడంట ఆయన. కేకులు కట్ చేపిస్తా, క్రిస్మస్ జరిపిస్తా. దానికి అంబటి రాంబాబు గారు గొప్ప కౌంటర్ ఇచ్చాడు. పిల్లలు దీన్ని ఖండించాలి, దీన్ని ఖండించాలి. ఎస్ మన క్రైస్తవ సంఘాలు, దేవుడి బిడ్డలు కూడా ప్రార్థన చేయాలి, దీన్ని హెచ్చరించాలి, దీన్ని ఖండించాలి. దేవుడి వాక్య సెలవిస్తుంది, నీ సింహాసనం కొద్ది రోజులే. జగన్మోహన్ గారి సింహాసనం కొద్ది రోజులే. కేటీఆర్ గారి సింహాసనం కావచ్చు, కేసీఆర్ గారి సింహాసనం కావచ్చు, ఇంకా మోడీ గారి సింహాసనం కావచ్చు. ఎన్నో సింహాసనాలు, ఎంతమందో సీట్లు, ఎంతమందో అధికారాలు అన్ని కూడా గతి తొలగిపోయినాయి. సింహాసనాలు పక్కన పెట్టబడినవి. అందరు మట్టిలో కలిసిపోయారు. ఒక దినం వస్తుంది అందరు మట్టిలో కలిసిపోయే దినం. అందరు కూడా అన్ని నాశనం అయిపోయే దినం, లైవ్ అయిపోయే దినం. నేను చెప్పాను కదా దేవుని వాక్యంలో ఏ విధముగా లైవ్ చేయబడతా ఉన్నాయో. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఆ రాకడ సమయంలో 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ఏ విధంగా చెప్పారు, దాన్ని అనుసరించి పేతురు గారు మొదటి పేతురు 3వ అధ్యాయంలో ఏ విధంగా చెప్పారు. ఈ భూమికి ఏం జరగబోతా ఉంది, ఆకాశాలకి, ఆకాశంలో శక్తులకి, గ్రహాలకి ఏం జరగబోతా ఉంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ఏం జరగబోతా ఉంది, మనుషులకి ఏం జరగబోతా ఉంది, సింహాసనాలకు ఏం జరగబోతా ఉంది, అధికారులకు ఏం జరగబోతా ఉంది, రాజ్యాలకు ఏం జరగబోతా ఉంది, దేశాలకు ఏం జరగబోతా ఉంది, ఈ సముద్రానికి ఏం జరగబోతా ఉంది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఏం జరగబోతా ఉందో ముందుగానే చెప్పాడు పిల్లారా. ఆయన రాకడకు ముందు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు పిల్లారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. కొంతమంది అంటున్నారు 2021 ప్రారంభమైంది అంతానికి. కొంతమంది అంటున్నారు 2008లో యేసు ప్రభు వారు వస్తారు. 2028లో బండి సంజీవ్ అనేటువంటి అతను కూడా చాలా రీతిగా క్రిస్టియానిటీ మీద, బైబిల్ మీద, దేవుని బిడ్డల మీద విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. విరోధంగా, వ్యతిరేకంగా. అది ఇప్పుడే కాదు, ఈ భూమి పుట్టింది మొదలుకొని ఆదాము కుమారులైన కయీను, హేబేలులే అప్పుడే ప్రారంభమైంది, వేల సంవత్సరాల క్రితం. అయితే ఈ చివరి దినాల్లో, ఎంత దినాల్లో దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉండగా ప్రపంచం అంతటా వ్యతిరేకత ఎక్కువవుతా ఉంది, హింస
అవసరం లేదు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక సింహాసనం ఉంది. అది మహిమ గల సింహాసనము, నిత్యమైన సింహాసనము, శక్తి గల సింహాసనము, బలమైన సింహాసనము, సత్యమైన సింహాసనము. ఆ సింహాసనంలో కూర్చున్న యేసయ్య పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన సింహాసనం శాశ్వతమైనటువంటిది. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం ప్రకారంగా పిల్లారా, ఆ దినాల్లో బబులోను దేశం, తర్వాత పర్షియా దేశం, ఆ తర్వాత మనం చూస్తే గ్రీసు దేశం, తర్వాత జూలియస్ రోమన్ దేశం, లేకపోతే సామ్రాజ్యాలు. దేశం అంటే ఇంకో మాట చెప్పాలంటే సామ్రాజ్యాల గురించి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. ఈ సామ్రాజ్యాలు కావచ్చు, ఈ దేశాలు కావచ్చు, ఈ రాష్ట్రాలు కావచ్చు, ఈ సింహాసనాలు కావచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, రాష్ట్రపతులు, ఈ సింహాసనాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయే దినం రాబోతా ఉంది. న్యాయం అనేది స్థాపించబడే దినం రాబోతా ఉంది. చీకటి అంతమయ్యే దినం రాబోతా ఉంది. లోక ఆశలు, మత ఆశలు, కుల ప్రస్తావాలు లేదా ప్రస్తావనలు, కుల రెచ్చగొట్టే భయంకరమైనటువంటి విషయాలు, కుల పదంతో లేకపోతే కుల ప్రస్తావనతో, కులము యొక్క, మతము యొక్క, దేశం యొక్క, ప్రాంతీయత యొక్క ప్రాతిపదికముతో నానా రకాలుగా, నానా విషయాలుగా, నానా తలంపులతో, ఆలోచనతో పనులు చేసేటువంటి ఈ పనులకి ముగింపు రాబోతా ఉంది. ఈ రాజ్యాలకు ముగింపు రాబోతా ఉంది. ఇప్పుడు అన్ని రాజ్యాలు అయిపోయినాయి. దానియేలు గ్రంథం ప్రకారంగా 2వ అధ్యాయం 7వ 8వ అధ్యాయం ప్రకారంగా, అకార్డింగ్ టు దట్ డానియల్ చాప్టర్ 2 చాప్టర్ 7 చాప్టర్ 8, every throne and every kingdom is going to be closed. Now the kingdom of Christ is going to come. Hallelujah. క్రీస్తు రాజ్యం రాబోతా ఉంది. వచ్చేది క్రీస్తు రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య రాజ్యమే పిల్లారా. యేసుక్రీస్తు వారు రాజ్యమును ఏలబోతున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాజ్యాన్ని ఏలబోతున్నట్లుగా దేవుని వాక్యము మనతో చెబుతా ఉంది పిల్లారా. నెబుకద్నెజరు రాజ్యము 600వ శతాబ్దంలో 605లో బీసీ. అలాగనే ఈ యొక్క దర్యావేషు అంటే పర్షియన్ యొక్క సామ్రాజ్యము 539లో, అది 600వ శతాబ్దంలో, ఇది 500వ శతాబ్దంలో. అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీస్ సామ్రాజ్యం 333లో 300వ శతాబ్దంలో. అలాగనే జూలియస్ సీజర్ రోమ్. యేసు ప్రభు జన్మించినప్పుడు, యేసు ప్రభుకి ముందు ఈ జూలియస్ సీజర్ అనేటువంటి అతను, కొంత చరిత్ర ఏం చెబుతుంది, 45-49 బీసీలో. సో అది చరిత్ర ద్వారా. యేసు ప్రభు జన్మించినప్పుడు సీజర్ అగస్టస్ అనేటువంటి అతను ఉన్నాడు. హేరోదు రాజు ఉన్నాడు. కురేని అనేటువంటి గవర్నర్ ఉన్నాడు. ఇవి చరిత్ర ద్వారా. ఆ రాజ్యం, ఆ సామ్రాజ్యం కొన్ని సంవత్సరాలు ఏర్పాటు చేసింది. అలాగే తర్వాత పోపులు వచ్చారు. పోపులు ఏర్పాటు చేశారు 1500వ సంవత్సరం వరకు. 300వ శతాబ్దంలో నుండి క్రీస్తు శకంలో 300 నుండి, అంటే కాన్స్టంటైన్ చక్రవర్తి కాలం నుండి. తర్వాత మార్టిన్ లూథరన్. ఆ తర్వాత ఇంకా చాలా మంది బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తా ఉన్నారు. నేటికి ఈ సువార్త ప్రపంచం అంతా ప్రకటించబడాలి అని యేసు ప్రభువు చెప్పారు. 25వ అధ్యాయం 24-25 అధ్యాయాలు మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 24 and 25 chapters. You can read whole chapters. Hallelujah. Every word. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం కూడా చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం చదవండి. అద్భుతమైనటువంటి విషయాలు.
యేసు ప్రభు రాకడ గురించి. అయితే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఆయన రాకడలో 14వ యోహాను సువార్తలో నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను వస్తాను. అదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఈజ్ గోయింగ్ టు కమ్, ఈజ్ గోయింగ్ టు కమ్. He went to heaven and is going to come back again. Praise the Lord. So 4 రాజ్యాలు, నెబుకద్నెజర్ రాజ్యము, దర్యావేషు రాజ్యము, అలెగ్జాండర్ రాజ్యం, అలా జూలియస్ రాజ్యం, లేక సామ్రాజ్యాలు. ఒకవేళ ఇది నెబుకద్నెజర్ అంటే బబులోనిది, దర్యావేష్ అంటే పర్షియన్ వాళ్ళది, అది సిల్వర్ అని, నెబుకద్నెజర్ గోల్డ్ అని, అంటే గోల్డ్ లేకపోతే లయన్, సిల్వర్ లేకపోతే బీస్ట్. ఇంకా మనం చెప్పుకుంటే పిల్లలా అలెగ్జాండర్ గురించి, ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్, బ్రోంజ్ లియోపాడ్, ఆర్ జూలియస్ సీజర్ రోమ్ 49 BC, ఐరన్ ఆర్ క్లే. ఇది కూడా బీస్ట్ కి సంబంధించిందిగా మనం చూస్తా ఉన్నాం. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకోవాలంటే పిల్లరా అంటే దర్యావేష్ బేర్ గురించి. బేర్ ఇది బీస్ట్. ఓకే, ఏదేమైనప్పటికీ పోలికలు అవి అంతే, అది ముఖ్యం కాదు మనకి. కానీ ముఖ్యం అంటే వాళ్ళ రాజ్యం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ తాలూకా వాళ్ళ పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని చూసుకుంటే, జగన్మోహన్ గారిని చూసుకుంటే, ఇంకా లేకపోతే మన మోడీ గారిని, ఇంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని, లేకపోతే కాంగ్రెస్ నాయకుల్ని, రాజీవ్ గాంధీ గారు, అంతకుమున్నటువంటి ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, ఇలా చాలా ఉండే మనకు తెలిసినటువంటిది. ప్రాముఖ్యంగా చాలా మంది అంటారు క్రిస్టియానిటీ అనేటువంటిది ఈ ఇటలీ నుండి వచ్చింది కాదు, తప్పు. నేను చెప్పాను, నేను యెరూషలేము నుండి వచ్చింది, యోధియాలో నుండి వచ్చింది. దేవుడి వాగ్దానపు పుత్రుడిగా కుమారుడు యేసు ప్రభు పుట్టాడు ఈ భూమి మీద. అబ్రాహాము చేయబడిన వాగ్దానం, యాకోబు చేయబడిన వాగ్దానం, ఇస్సాకుకి, యాకోబుకి, ఇశ్రాయేలీయులకి ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన మాటల ద్వారా యేసయ్య ఈ లోకములో మానవుడిగా మొదటిసారి వచ్చాడు. ఆయన చేయాల్సినంతా చేసి ముగించాడు, సిద్ధం చేసేసాడు. పరలోకంలో ఉన్నాడు, స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ సిద్ధం చేశాడు, అక్కడ సిద్ధం చేశాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు సిద్ధపరచబడిన స్థలంలో మనం ఉండటానికి, మనం ఉంచడానికి. దాని కొరకు సిద్ధపడాలి. దేవుని రాజ్యం గొప్పది. నేను చెప్పాను కదా, ఈ లోక రాజ్యాల్లో ఆకలి దప్పుకులు అవసరం ఉంటాయి, మనకి నివాసం అవసరము, కారులు, మిద్దెలు, మేడలు, ఫ్లైట్స్, ఇంకా తిండి, ఇంకా కావాల్సిన వస్తువులు, సామాగ్రి, అదని ఇదని చాలా అవసరం. ఇవి ఉంటేనే బ్రతకగలుగుతాం. అన్ని శరీరం కోసమే, ఈ బ్రతుకు కోసమే. కానీ అన్ని వాడుకున్నట్టు దాని పాడైపోతాయి. కానీ పాడుగా అది నిత్యమైన దేవుని రాజ్యం. హల్లెలూయా. నిత్య రాజ్యంలో నిత్యము నివసించడానికి మన ఆత్మకు నాశనం కాదు, మన ఆత్మ కూడా. ఈ దేహం పాడైపోయింది, దేహం కొరకు వాడుకునే వస్తువులన్నీ పాడైపోతాయి. ఎవ్రీథింగ్ దేహం కోసం పిల్లాడు ఈ భూమి మీద ఉన్నది అంతా కూడా. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా అన్ని గతించిపోతాయి అని ఉంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 30 నుండి 36 వరకు. Acts chapter 2 verse 30 through 36. Ephesians chapter 5 and 5. Colossians chapter 1 and 13. క్రీస్తు రాజ్యం మనకు అక్కడ కనబడుతుంది. అలాగనే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 1 Peter 2:9 చెబుతా ఉంది, మనం చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురాబడ్డాం. చీకటి రాజ్యంలోని క్రీస్తు రాజ్యంలోనికి, తన కుమారు రాజ్యంలోనికి, దేవుని యొక్క సన్నిధిలో. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. అక్కడ భోజనము పానం ఉండదు, ఆకలి దప్పుకులు ఉండవు అని చెప్పుకున్నాను నిన్న. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21 chapter Revelation. No death, no hungry, no thirst, no need clothes, no need the sun, the moon, the stars, the earth, the sea. ఏది అవసరం లేదు. నూనె అవసరం లేదు, దీపం అవసరం లేదు, కరెంట్ అవసరం, కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు, శుభ్రం చేసుకోవడానికి కావాల్సిన
పరికరాలు, శానిటైజర్ అవసరం లేదు. రోగాలు కూడా ఉండవు అక్కడ. రోగాలు కూడా ఉండవు పిల్లారా, మరణం ఉండదు, రోగాలు ఉండవు దేవుడి రాజ్యంలో. అలాంటి మహా గొప్ప రాజ్యంలో చేర్చడానికి యేసయ్య తిరిగి రాని ఉన్నాడు. దాని కొరకు మన సిద్ధం. ఇప్పుడు లాస్ట్ గా ఇక ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, డానియేల్ చాప్టర్ 2, చాప్టర్ 7, చాప్టర్ 8 ప్రకారం, అకార్డింగ్ టు ద డానియేల్. హల్లెలూయా. ఫైనలీ ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, we are going to be in the kingdom of Christ. Hallelujah. నువ్వు ఇష్టపడినా ఇష్టపడ, చంద్రబాబు గారు ఇష్టపడినా ఇష్టపడిపోయిన మత కళ్ళు ఏంటి కన్వర్షన్ చేస్తున్నారు అన్నా, ఆయనన్నా, బండి సంజీవి గారు అన్నా, లేదా పెద్ద పెద్దోళ్ళు ఇంకా ఎవరెవరన్నా, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ వాళ్ళు ఎవరేం చెప్పుకున్నా కానీ కన్వర్షన్ కాదు. మనసు మారాలి, హృదయం మారాలి, నూతన పరచబడాలి, అంతరంగం మారాలి, పవిత్రత కావాలి, పరిశుద్ధత, నీతి, న్యాయము, సత్యము, ధర్మం చెబుతున్నారు. అవే యేసుక్రీస్తు, అవే దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం ఉంటాయి. క్రీస్తు రాజ్యము ప్రేమను ప్రకటిస్తుంది, కనికరాన్ని ప్రకటిస్తుంది, జాలిని ప్రకటిస్తుంది, ధైర్యం ప్రకటిస్తుంది. క్రీస్తు రాజ్యమే సత్యాన్ని, జీవాన్ని ప్రకటిస్తా ఉంది. అందుకే యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాట. ఇంకా చాలా విషయాలు ఉండి పిల్లారా, మనం చెప్పుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉండి. హల్లెలూయా. ఎన్నో విషయాలుండి. సైరస్ గురించి వాడు దేవుని వాక్యం చెబుతా ఉంది. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం సైరస్ చాలా అద్భుతమైనటువంటి ఒక రాజ్య పరిపాలకుడు. కోరేష్ అనేటువంటి, ప్రైజ్ ద లార్డ్. సో పిల్లరా, దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథం ఏమని శ్రమిస్తా ఉందంటే, అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని మన జీవితాల్లోనికి మనం ఆహ్వానించుకోవాలి. ఒక్కొక్క రాజ్యము ఒక్కొక్క స్వభావాన్ని కలిగి పరిపాలన చేస్తా ఉండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. అందరు కూడా నీతికి, న్యాయానికి, ప్రేమకు వ్యతిరేకంగా పరిపాలన చేసే చాలా వరకు, మనిషికి విరోధంగా, దైవత్వానికి విరోధంగా, దేవుడు అంటున్నారు, దైవం అంటున్నారు, మా మతము, మా కులము, మా దేవుడు, మా దేవతలు, మా విగ్రహాలను చెప్పుకుంటా మనిషికి వాసిన విలువను మనిషికి ఇవ్వట్లేదా? రాజ్యానికి వాసిన విలువను రాజ్యానికి, నీతికి, న్యాయానికి, పరిశుద్ధతకి, కనికరానికి, జాలికి వాసిన దాన్ని ఇవ్వట్లేదు. మతాలతో, కులాలతో కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, రక్కుకుంటున్నారు, హింసలు పెడుతున్నారు, దౌర్జన్యం, దోపిడి, నానా రకాలుగా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అదే. కులం పేరట, మతం పేరట, దేవుళ్ళ పేరట. ఈ సృష్టి అంతా దేవుందేనండి. సృష్టి అంతా దేవుంది. కొండలు, గుట్టలు, లోయలు అన్ని దేవునియే, చెట్లు, పుట్టలు అన్ని దేవునియే. కానీ దేవుణ్ణి రోమపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, రోమన్స్ చాప్టర్ 1 verse 15 through some verses telling us, మనము దేవునికి బదులుగా చెట్లని, పుట్టల్ని, రాళ్ళని, రప్పల్ని, మనుషుల్ని, ప్రతిమల్ని, జంతువుల్ని ఆరాధిస్తున్నామంట. దేవుణ్ణి ఆరాధించట్లా. దేవుని పేరు కొంతమంది దేవుణ్ణే నమ్మరు, సైన్స్ నమ్ముతారు. సైన్సే గొప్పదంటారు. అసలు సైన్స్ గొప్పదనేవాడు, సైన్సే గొప్పది, దేవుడు లేదు, ఏం లేదని చెబుతాడు. మన సైన్స్ గొప్పది, మేమే గొప్ప అంటాడు. అసలు దేవుడు లేకపోతే సైన్స్ ఎక్కడిది? సైన్స్ అంటే ఏంటి? భూమి మీద ఉన్నటువంటిది, ఆకాశం ఉన్నటువంటి వీటన్నిటిని పరిశీలించేది సైన్స్. సత్యాన్ని, నిజాన్ని చెప్పేది సైన్స్ అంటారు. నిజమే దేవుడు, నిజమే క్రీస్తు, సత్యం ఆయనే. సో కాబట్టి దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడిని కనపరచాలి. అదే బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం మనతో చదివిస్తా ఉంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుందని దేవుని వాక్యం చెబుతా ఉందంటే, 22వ అధ్యాయం 1వ వచనం దగ్గర కొన్ని వచనాలు చదువుకొని మనం ఆరాధన చేద్దాం. ఇప్పుడు ఆరాధనకి మనం సిద్ధపరచుకుందాం. నౌ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 1, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం మధ్య నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను, ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. వావ్. And showed me pure river of water of life, clear as crystal, proceeding out of the throne of God and of the Lamb.
In the midst of street of it, and on either side of the river was there the tree of life, which bare 12 manner of fruits, and yielded her fruit every month, and the leaves of the tree were for the healing of the nations. Hallelujah. మనందరికి కావాల్సిన ఈ సింహాసనమేనండి. అందరికి కావాల్సిన ఈ జీవజలాలు, అందరికి కావాల్సింది ఈ యొక్క ప్రశాంతమైన పవిత్రమైనటువంటి దేవుని యొక్క సన్నిధి. దాని కొరకే సిద్ధం చేస్తున్నాడు. ఇవన్నీ ఈ యొక్క ఆటుపోట్లు చూడండి. ఈ లోకంలో ఈ గర్వాలు, ఈ అహంకారాలు, విర్రవీగ దుష్టత్వాలు, సింహాసనాలు అన్నీ అణిచివేయబడతాయి. చాపలా చుట్టబడితే మైనులా కరిగిపోతాయి. పట్టణాలు కానీ, రాష్ట్రాలు కానీ, సింహాసనాలు కానీ, అధికారాలు కానీ అన్ని పోతాయి. అసలు మనుషులే లేకపోతే అధికారాలు ఎక్కడ? సింహాసనాలే లేకపోతే అధికారాలు ఎక్కడ? ఇంకా రాజ్యాలు లేకపోతే అధికారాలు ఎక్కడ? రాబోయే దినాలు మనం చూడబోతున్నాం పిల్లరా. దేవుని అధికారాన్ని, దేవుని సింహాసనాన్ని, మహిమగల సింహాసనాన్ని, యేసయ్య సింహాసనాన్ని. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ఈ శాపగ్రస్తమైనవి, నీచమైనవి, క్రూరమైనవి, కఠినమైనవి, విరోధమైనవి, వ్యతిరేకమైనవి, దూషించే, నిందించే, హింసించే క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని, దేవుణ్ణి, సత్యాన్ని, నీతిని, ప్రేమను, దయను, కైకరాన్ని, మంచితనాన్ని వ్యతిరేకించేది ఏది దేవుని రాజ్యంలో ఉండదు. క్రీస్తు రాజ్యంలో ఉండదు. దేవుని రాజ్యమే, క్రీస్తు రాజ్యమే శాశ్వతమే. చూడండి, మీరు అన్ని పోయినాయి. ఇక బబులోను దగ్గర నుండి రోమా వరకు రాజ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఉండబోతుంది క్రీస్తు రాజ్యమే, రాబోతుంది క్రీస్తు రాజ్యమే. ఈ శాపగ్రస్తమైన ఏది ఉండదు. అక్రమమైన, అన్యాయమైనది, దౌర్జన్యమైనది, నీచమైనది, కలహాలు రేపేది, మత కలహాలు రేపేది, భావోద్రేకాలని విరోధంగా రేపేది, నీచంగా, నికృష్టంగా, దౌర్జన్యంగా, వ్యతిరేకంగా క్రీస్తుకి, దేవుడి బిడ్డలకి లేచి నిలబడేది ఏది కూడా వర్తిల్లదు. ఇక దేవుని రాజ్యమే, క్రీస్తు రాజ్యం రాబోతుంది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచు ఉందురు. ఆయన నామ వారి నొసలు యందు ఉండును. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. And there shall be no more curse, but the throne of God and of the Lamb shall be in it, and his servants shall serve him. ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మోడీ గారు, ఈ యొక్క కేసీఆర్ గారు, లేకపోతే ఆ దేశాల, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మన యొక్క డొనాల్డ్ ట్రంప్ గారు కావచ్చు, ఇప్పుడున్న బైడెన్ గారు కావచ్చు. అవును, బైడెన్ గారు కన్ఫర్మ్ అయ్యారు ప్రెసిడెంట్ గా ఉండటానికి. కమలా గారు కావచ్చు వైస్ ప్రెసిడెంట్ గా. కానీ దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నార్త్ కొరియా విర్రవీగుతున్నటువంటి దుష్టత్వంతో, దుర్మార్గతతో విర్రవీగుతున్న కిమ్ గారు కావచ్చు. ఏ దేశమైన, ఏ రాష్ట్రమైన, ఏ సింహాసనమైన పిల్లరా ఏమి కూడా ఉండవు. ఇక రాబోతున్న రాజ్యము, సింహాసనం క్రీస్తు రాజ్యము, క్రీస్తు సింహాసనమే. హల్లెలూయా. శాపగ్రస్తమైన దాంట్లో ఉండదు. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అక్కడ పాపమైన, నీచమైందైనా, అన్యాయమైందైనా, అబద్ధమైందైనా, నికృష్టమైందైనా, టెంపుల్స్ ఉండవు, దేవాలయాలు ఉండవు, మతాలు ఉండవు, కులాలు ఉండవు. ఈ శరీరము ఆకలి దప్పులు ఉండవు, మరణం ఉండదు, ఏముండవు. యేసుక్రీస్తే వెలుగుగా ఉంటాడు. అంత గొప్ప రాజ్యం, గొప్ప రాజ్యం, యేసే రాజ్యం, ఉన్నతమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నా. And they shall see his face, and his name shall be in their foreheads. Amen. రాత్రి ఇక్కడ ఉండదు. దీప కాంతి అయినను, సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. యేసయ్య రాజ్యమే పిల్లరా. And there shall be no light there, and they need no candle, neither light of the sun, for the Lord God giveth them light, and they shall reign forever and ever. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకమును సత్యములైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. బిహోల్డ్,
I come quickly. Be blessed is the that keepeth the sayings of the prophecy of this book. ప్రవచించబడినటువంటి గ్రంథములైనటువంటి వాటిని గైకొని వాడు వినువాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. వీటిని వినేవాడు ధన్యుడు, వీటిని గైకొనేవాడు ధన్యుడు. ఎవరైనా వినాల్సిందే. ఎవరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రధాని, ఏ గవర్నర్ అయినా, ఏ రాష్ట్రపతి అయినా, ప్రతి ఒక్కళ్ళు రాబోయే దినము క్రీస్తు రాజ్యము, రాబోయే దినాలు క్రీస్తు రాజ్యం. పిల్లారా, క్రైస్తవుడు భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. నిరీక్షణ కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. యేసయ్య రాజ్యం స్థాపించబోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ రాజులు చూసే రాజులు ఎవరుండరు, మంత్రులు ఎవరుండరు. ఈ అన్యాయం, అక్రమమైంది, మోసమైంది ఉండదు. చివరికి అదే చెబుతుంది. మీరు చదువుకుంటే వెళ్తే తర్వాత నేను చదివిస్తే, ఈరోజు సమయం లేదు కాబట్టి కింద చదువుకుంటే వెళ్తే అద్భుతమైనటువంటి మాటలు. మోసగాళ్ళు, అన్యాయస్తులు, అక్రమస్తులు, దోషులు, దౌర్భాగ్యులు ఉండరు. 15 వచనం చదివి నేను ముగిస్తాను. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపట ఉంటాడు. క్రీస్తు రాజ్యంలోనికి రారు. ఇక్కడ ఉన్న ఈ రాజ్యంలో ఇప్పుడున్నటువంటి వారు ఒకవేళ రహస్యంగా చేస్తున్న క్రియలు, వాళ్ళలో ఉన్న పాపపు క్రియలు, అబద్ధపు క్రియలు, నీచమైన క్రియలు, వాళ్ళు వెలుపటే ఉంటారు. క్రీస్తు రాజ్యంలోనికి రాలేరు. ఎస్, వెలుపటే ఉంటారు, వెలుపటే ఉంటారు. పిల్లారా, యేసయ్య రాజ్యం న్యాయముతో కూడింది, ప్రేమతో కూడింది, దయతో కూడింది, కనికరంతో కూడింది, పవిత్రత, పరిశుద్ధతతో కూడింది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసయ్య రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు జీవ గ్రంథమందు నీ పేరును రాసుకోవాలి. యేసయ్యను నమ్ముకోవాలి. చీకటిని పారద్రోలుకోవాలి. అపవిత్రతను పారద్రోలు. అబద్ధమైన, నిషిద్ధమైన, అక్రమమైంది, అన్యాయమైన దేవుని రాజ్యంలో ఉండదు. ఆరాధన చేద్దాం ఈ రాత్రి. యేసు రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఉండాలనుకున్న ప్రతి బిడ్డ సిద్ధపడండి. ఇక లేవు రోమన్స్ పరిపాలన చేసేది లేదు. ఆర్ఎస్, బీజేపీలు ఎవరు ఉండరు. ఇక ఈ టిఆర్ఎస్ గాని, ఈ యొక్క తెలుగుదేశం గాని, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ గాని, ఇంకే రాజ్యాలు ఉండట్లే. కొన్ని రోజులే ఇక. ఏ దేశం యొక్క ప్రధానులు కూడా ఎక్కువ రోజులు ఉండరు. సరే, మనిషి అనేవాడు కొన్ని రోజులే, కానీ రాజ్యాలు కూడా కొన్ని రోజులే, పరిపాలన కూడా కొన్ని రోజులే. ఎందుకంటే క్రీస్తు రాజ్యం రాబోతా ఉంది, యేసయ్య రాజ్యం రాబోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆరాధన చేద్దాం, ఆ రాజ్యం కొరకు సిద్ధపడదాం. సిద్ధపడాలి. We must be prepared. We have to be prepared for the kingdom of Christ, for his second coming. Hallelujah. జీవము
రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం, మా స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాం, మా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభువా నీ రాజ్యాన్ని గురించి వినటానికి, నీ సింహాసనాన్ని గురించి వినటానికి, నీ యొక్క పరిపాలన గురించి వినటానికి, నీ రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో బీజేపీ పార్టీ నీ రాజ్యాన్ని గురించి వినాలి ప్రభువా. కాంగ్రెస్ పార్టీ నీ రాజ్యాన్ని గురించి వినాలి ప్రభువా. తెలుగుదేశం పార్టీ నీ రాజ్యాన్ని గురించి వినాలి ప్రభువా. టిఆర్ఎస్ పార్టీ నీ రాజ్యాన్ని గురించి వినాలి ప్రభువా. వైఎస్ఆర్సీపీ పార్టీ నీ రాజ్యాన్ని గురించి వినాలి. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రభువా ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం నాయన నీ రాజ్యాన్ని గురించి, నీ సింహాసనాన్ని గురించి, నీ అధికారాల గురించి విందురుగాక, నమ్ముదురుగాక, రక్షణ పొందుదురుగాక, నిరీక్షణతో ఎదురు చూచుదురుగాక. నమ్మి రక్షణ పొందిన వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు తండ్రి. దేవా, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ రాత్రి నేను ప్రకటించిన సువార్త నీ వాక్యము తండ్రి, నీ వాక్యానికి సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, కృప చూపమని ప్రార్థిస్తున్నాను. శక్తితో, బలముతో, అభిషేకముతో నీవు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా రాజ్యాన్ని ఆశీర్వదించండి. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నీ సన్నిధిని నింపండి. మా మధ్య నీ కృపను కుమ్మరించండి. దేవా, నీ అధికారముతో నింపండి, నీ బలముతో నింపండి, నిరీక్షణతో నింపండి, విశ్వాసంతో నింపండి. నీ రాకడకు సిద్ధపాటు దయచేయండి. నీ కొరకు మేము బ్రతుకున్నట్లుగా ఆశీర్వదించమని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా కుటుంబాలను, మా జీవితాలను ఆశీర్వదించి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య శక్తి గల గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసము, కాపుదల భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాల ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. పిల్లరా, ఇంతవరకు దేవుని కృపలో మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడి కృపనిచ్చాడు. దేవుని స్తోత్రాలు. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప, సమృద్ధి కృప మనతో ఉండను గాక, మన పిల్లలతో ఉండను గాక. Hallelujah. Thank you, Jesus. May God bless you and your families in Jesus' name. Have a good night and a good day. See you tomorrow. Until then, is about the grace be with you all in Jesus' name. Amen. Praise the Lord.